సార్, ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారిగా వీడు ఒకరిని గుడ్లప్పగించి చూస్తున్నాడు. మనుషులు అబద్ధం చెప్పొచ్చు, సర్టిఫికెట్స్ అబద్ధం చెప్పొచ్చు, కానీ పక్షులు అబద్ధం చెప్పవు. సార్, ఇంత క్లోజప్ లో ఒక గద్దని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు సార్. కొంచెం వెనక్కి వెళ్ళమనండి సార్, భయంగా ఉంది సార్. రై, నువ్వు ఈ పర్ఫార్మెన్స్ అంతా నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికే చేస్తున్నావు. అక్కడ ఒక తప్పు చేశావే. ఇక్కడ ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి వచ్చి అక్కడ 2 ప్రాణాల్ని నువ్వు గాలి కొదిలొచ్చావేంటి స్వామి? ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ పెళ్ళం కూతుళ్ళ గొంతుని నరికేమని చెప్పనా? రై, సరేనా? సార్ 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 వద్దు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ వాడినే చేయొద్దని చెప్పండి సార్. సార్ పాపం సార్, వద్దు సార్. సార్ ఎవరిని లోపలికి వెళ్ళొద్దని చెప్పండి సార్. సార్ ఏంటి సార్ సార్ వెళ్ళండ్రా. నువ్వు పైకి ఎక్కరా. రాయ్ సార్ 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 మీరైనా చెప్పండి సార్. సార్ వాళ్ళనే చేయొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సార్ లోపలికి వెళ్ళొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. భయంతో పులిసి కారిపోతుంది. నా సైడ్ ఆల్ క్లియర్. ఆ మెయిన్ డోర్ లోంచి వస్తున్నారు చూడండి. లేపేశానయ్యా. అక్కడ మాత్రం సైడ్ ఇంట్లోకి వచ్చాడు. వాడికి ఇంకాసేపట్లో తోలు తీరుతుంది. మీరు సేఫ్గా ఉండండి. నాకే చుక్కలు చూపిస్తావా? నరికేస్తా.
సార్ ప్లీజ్ సార్. సార్ నేను మాట్లాడుతుంటే కట్ చేస్తారేంట్రా? అక్కడ ఏం జరుగుతోంది? ఆడు మామూలు కాదన్నా, ఇంటి చుట్టూరా చాప్ సెట్ చేసి మన వాళ్ళందరినీ లేపేశాడన్నా. వాడిని వదలకు, అక్కడే ఉంచు అన్నా. ఆడే లియో అన్నా. నీ ముందెవరున్నారు? ఆడి పెళ్ళాం బిడ్డ ఉన్నారు. పేక్కోసేదా? వద్దు, ఫోన్ స్పీకర్ లో పెట్టి వాడి పెళ్ళానికి పో. మర్యాదగా చెప్తున్నా, నువ్వే లియోవని ఒప్పుకో, అందరినీ వదిలేస్తా. సత్య 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 భయపడకు. చెప్పు. సుబ్రహ్మణ్యం, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతావేంట్రా? నేనా? అదేదో కుక్కలా ఉందనా? అచ్చిప్ప! నేను అప్పుడే చెప్పాను కదా సార్, మీ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకండి అని. పాపం కదా సార్ వాళ్ళు. ఇప్పుడు లియో బయటకు వస్తాడు. కాశీ, వాడంతట వాడే లియోని ఒప్పుకోవాలి. ఇప్పుడు అర్థమైంది, నువ్వు లియోవి కాదు, పార్థివనని. ఇలా చూడు, ఇప్పుడు నమ్ముతున్నా. నేను వెతుకుతున్నవాడు నువ్వు కాదు. దీన్ని ఇంతటితో ఆపేద్దాం. ఏమంటావు? తుపాకీ కింద పడే. తుపాకీ కిందికి దించు, దించు. రాయ్, కాల్చులేదంటే వదిలే రత్తానికే వదిలాయి. Leo, 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 Leo. నేను స్వీట్ అయితే నువ్వు బ్లడీ స్వీట్ బాబాయ్. నిన్న ఆ రోజే వేసేసి ఉండాల్సింది కదా. తప్పు చేశా. ఇప్పుడు ఇది నీకు అవసరమా చెప్పు? లియోన్ చూడాలి, లియోన్ చూడాలి, లియోన్ చూడాలి. నువ్వేగా అడిగా, చూసుకో. బయట ఏమైనా బండి ఉందేమో వాళ్ళు చూడు. ఒకడు వాడి పాస్ట్ గురించి తరచూ మాట్లాడాలంటే అందులో గొప్పగా ఏదైనా ఉండాలి. నాకు అలాంటిదేం లేదు. నా గతంలో తెలుసో తెలియకో నేను ఎన్నో తప్పులు చేశాను. వాటిని సరిదిద్దుకోవడానికి చివరి అవకాశమే ఈ కుటుంబం.
నా కుటుంబాన్ని కాపాడడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. లియో అనే క్యాండిడేట్ చచ్చిపోయాడు. అలాగని ఈ ఊరు చుట్టూ ఉన్నవాడు నమ్మేలా చేయాలంటే దానికి ముందు నేను నమ్మాలి. లియో చచ్చిపోయాడని నేను నమ్ముతున్నాను. ఎలా ఉన్నావురా? ఇంకో 1000 మంది వచ్చి నువ్వేనా లియో అని అడిగితే వాళ్ళు నమ్మేలా చేస్తా. అయినా నా కథ తెలుసుకోవాలని ఎవడైనా అనుకుంటే వాడు మరుక్షణం చచ్చిపోయేవాడై ఉండాలి, లేదా ఆల్రెడీ చచ్చిపోయి ఉండాలి. నేనేరా లియో, లియో దాస్. వచ్చాను, నేను లియో కాదని చెప్పాను, నమ్మలా, కొట్టారు. చివరికి నేను లియో కాదని ఒప్పుకున్నారు. ఇది తప్ప ఇక్కడ ఇంకేం జరగలా. అమ్మతో చెప్పనని ప్రామిస్ చేయి. అయితే ఇక మీదట నేను దమ్ము కొట్టిన అమ్మకి చెప్పనని నువ్వు ప్రామిస్ చేయి. నీ మొహం మీద ఎవరినైనా రక్కేశారు? నోర్మై సిద్ధు, పెళ్లి టీవీ ఆన్ చేయి. మెయిన్ గేట్ లాక్ చేయలేదనుకుంటా, వెళ్ళి లాక్ చేసి వస్తా. హలో. ఒకే ఒక దతూరా ఫ్యాక్టరీని తగలబెట్టినంత మాత్రాన అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి అనుకుంటున్నావా పార్థివన్? సారీ లియో. ఈ సొసైటీని ఓ డ్రగ్ ఫ్రీ సొసైటీగా మార్చాలంటే ఇండియా అంతటా ఎన్నో ఫ్యాక్టరీలను తగలబెట్టాలి లియో. ఈ పాటికి ఎవరో తెలిసి ఉంటుంది.